పింకీ చురుకైన అమ్మాయి. ఒకరోజు ఉదయం తోటలో ఆడుకుంటుండగా చెట్టు కింద ఒక అద్భుతమైన కుంచె కనిపించింది. ఆ కుంచెతో పింకీ గాలిలో డ్రాగన్ బొమ్మ వేయగా అది సజీవంగా ఎగరడం మొదలుపెట్టింది. పింకీ ఆనందంతో ఇది నిజంగా మాయ అనుకుంది. తరువాత పింకీ మేఘాలకు ఒక నిచ్చెన గీసింది. ఆమె ఆ నిచ్చెనపై ఎక్కి మేఘాలపైకి చేరింది. అక్కడ ఒక సింహం బొమ్మను గీసింది. అది కూడా సజీవంగా పింకీతో మాట్లాడడం ప్రారంభించింది. ఆ సంతోషంలో పింకీ ఆ కుంచెతో వేసిన బొమ్మలు 10 నిమిషాల వరకు మాత్రమే సజీవంగా ఉంటాయి అనే విషయాన్ని మరిచిపోయింది. 10 నిమిషాలు గడిచేసరికి డ్రాగన్ మాయమైంది. అలాగే నిచ్చెన, సింహం కూడా మాయమయ్యాయి. నిచ్చెనపై ఉన్న పింకీ కింద పడబోయి ఒక చెట్టు కొమ్మను పట్టుకుని జాగ్రత్తగా కిందికి దిగింది. తరువాత పింకీ ఆ మాయా కుంచెను పట్టుకుని ఆలోచించసాగింది. అద్భుతమైన ఊహలు మంచివే, కానీ వాటి వెనుక ఉన్న విషయాలను కూడా తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి అని పింకీ గ్రహించింది.